ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి. నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి. గురజాలలో వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. గందరగోళంగా మారిన మంత్రి సుచరిత పర్యటన. సింహాచలంలో లేగదూడల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి. గో పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అవంతి శ్రీనివాస్. పోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. లీ ఫార్మా గోదాంలో పెద్ద ఎత్తున మంటలు. ములుగు జిల్లా వైఎస్ షర్మిల పోడి యాత్ర. సాగు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడతామని గిరిజనులకు హామీ. డీటెయిల్స్ చూస్తే విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టు, చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ కురుస్తున్న వానల వల్ల స్వర్ణ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు వివరించారు. మంత్రి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఊహించని రీతిలో స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు తెరవాల్సి వచ్చిందని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు గేట్లు తెరిచే సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ళు కొద్దిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైంది. మొన్న కూడా 1183 మనకు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ నీళ్లు మొదటి నుంచి స్లోగా లేపుకుంటా పోతేనే 12 గంటలు పట్టి వాళ్ళకి. దాంతో 72,000 క్యూసెక్స్ పైకి వెళ్ళొచ్చినాయి. 72,000 క్యూసెక్స్ వదిలిపెట్టినంటే ఈ స్వర్ణ రివర్లో కాకుండా అటు ఫర్లాంగ్ ఇటు ఫర్లాంగ్ దూరము ఎలక్ట్రికల్ పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్, పంటలు అన్ని రకాలుగా నష్టం జరిగింది. మరి ఆ విధంగా కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఈ గారు అందరూ అదే మన ప్రజాప్రతినిధులకు కూడా మండల ప్రెసిడెంట్ అనుకోండి, ఎంపీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ అధ్యక్షుడు, డీసీ స్టేట్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కూడా వచ్చి చూడమంటే రేపు మనకు వాస్తవంగా వర్షం ఉండే తీవ్రంగా ఇవ్వాలంటే వచ్చే, కానీ వాతావరణం శాఖ కొద్దిగా మన పక్కకు జరిగిపోయిందని చెప్పింది కాబట్టి అంత వర్షం కురవకపోవచ్చు అని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. మొన్న 36 గంటలలో 40 సెంటీమీటర్ల వర్షం పడ్డది. రాత్రి అంతా కూడా ఒక 25 సెంటీమీటర్ 23 సెంటీమీటర్లు పడ్డది. దినంలో మన సారంగపూర్ మండలంలో మన 14-15 సెంటీమీటర్లు పడ్డది. అంటే దాదాపు 40 సెంటీమీటర్ల వర్షం పడడం మూలంగా మరి ఆ విధంగా మన వరదలు, ఆ విధంగా చెరువులని నిండిపోయి, కొన్ని తెగిపోయి, దినాలు తెగిపోయి, ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు నష్టం జరిగింది. మరి అటువంటివి జరగకుండా ముందు జాగ్రత్తగాని మరి ఉండాలని చెప్పి అధికారులు రావడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడైతే 1181 మెయింటైన్ చేస్తున్నారు. రేపు వర్షము పైకి వెళ్ళి 1000 క్యూసెక్స్ వస్తే 1000 క్యూసెక్స్ కిందికి వెళ్ళిపోతుంది. గుంటూరు హోంమంత్రి సుచరిత పర్యటనలో వైసీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హోంమంత్రి సుచరిత గురజాల నియోజకవర్గం వెళ్లగా అక్కడ ఆమె సమక్షంలోనే వైసీపీకి చెందిన 2 వర్గాలు బాహాబాహి దాడులకు దిగాయి. ఆధిపత్యం కోసం మైనార్టీలోని 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సింహాచలం పాత గోశాలను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుసగా లేగదూడల మృతి చెందడం విచారకరమని అన్నారు. గో సంరక్షణ అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన లేగదూడలనే సమర్పించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. పాత గోశాలలో ఉన్న లేగదూడలను దారాపాలెం గోశాలకు తరలిస్తామని తెలిపారు. సమస్యను సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని, మరికొన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. అనారోగ్యంతో మరణించిన జెర్సీ దూడలు ఎవరు రాజకీయం చేయొద్దని, గో పరిరక్షణకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామ వాలంటరీ ద్వారా కోడె దూడలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందువల్ల ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. స్థానాచారు డ్యూటీకి రారు, అర్చకులు కూడా సేవా లోపాలు ఉన్నాయి. సుప్రభాత సేవలో ఉండాల్సిన వాయిద్యాలు లేవు. ఉపాలయాల్లో పూజల్లో కూడా అపశృతులు జరుగుతున్నాయి. ధ్వజస్తంభాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే మన ధ్వజస్తంభం కూలిపోయింది, ఈరోజు గోవులు చనిపోయాయని భక్తులు అంటున్నారు. తమరేమంటారు? తప్పనిసరిగా స్వామి, మాకు శ్రీ 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 స్వరూపానంద స్వామి వారు ఉన్నారు. వారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఈ సింహాచలంలో ఏ రకంగా మీరు అన్నట్టు పూజలు జరగాలి, ఏ రకంగా స్వామివారి సేవలు చేయాలని వారు ఎప్పటికప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ పూజారులకు కానీ వారు ఎప్పుడు గైడెన్స్ ఇస్తుంటారు. అలాగే చెన్నజేరి స్వామి గారు కానీ వారు కూడా చాలాసార్లు విజిట్ చేశారు. అలా మొన్న కూడా అది దురదృష్టం, మీరు అన్నట్టు ఈ అలాంటి సంఘటనలు జరగకుండా ముందే మనం మేల్కోవాలని నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఏదైనా కానీ మనం నేనైతే బలంగా నమ్ముతాను దేవుడిని, మీరు కూడా మనందరం నమ్ముతాం. దేవస్థానం విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మామూలుగా మనకు చిన్న కరెంట్ షాక్ వైర్ పట్టుకుంటేనే షాక్ పడుతుంది. కానీ దేవస్థానం విషయం కానీ దేవుడి విషయంలో ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కాబట్టి దేవస్థానంలో పనిచేసే అర్చకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలా నియమ నిబంధనలతోటి నిష్ఠలతోటి చేస్తేనే కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా మరి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఉంది. కరోనా వల్ల కూడా కొంత మీరు అన్నట్టు ఈ మధ్యన భక్తులు రాకపోవటం, మనందరం వెళ్ళకపోవటం మరి చూసాం. అన్ని దేవాలయాల్లో కూడా మరి తప్పనిసరిగా ఆ స్వామివారి ఆశలతో ముందు కరోనా తగ్గిపోయి జనం మామూలు జనజన స్రవంతులకు వస్తే ఇలాంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుని ముందుకెళ్తామని తెలియజేస్తాం. దానికి ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగానే కాకుండా ఒక భక్తుడిగా, అప్పన్న భక్తుడిగా ఈ గోశాల అభివృద్ధికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. దానికి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా ఆ మంత్రి గారి దృష్టికి చిన్న విషయాన్ని తీసుకెళ్తాను అనుకోకుండా, మంత్రి గారి కంటే ఫస్ట్ నేను మనిషిని, తర్వాత స్వామివారి భక్తులు, తర్వాత నేను ఎమ్మెల్యేనే అవ్వచ్చు, మంత్రిని అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కాబట్టి ఏ చిన్న విషయం ఉన్నా గోవులకు సంబంధించి మన దేవాలయానికి సంబంధించిన విషయాలు ఎలా పట్టుకొస్తారో ఆ విషయాలు కూడా దృష్టి తీసుకురండి. నా స్థాయిలో పరిష్కారం నేను చేస్తాను. లేకపోతే ఎండోమెంట్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్తాను, ఆయన స్థాయిలో చేస్తాను. లేకపోతే విజయసాయి గారి దృష్టికి వెళ్ళి, సీఎం దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దేవాలయం యొక్క ప్రతిష్టను కానీ,
గోవుల యొక్క పరిరక్షణ కానీ తప్పనిసరిగా తీసుకుంటాం బాధ్యత కానీ దానికి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా చాలామంది అక్కడ వదిలేసి వెళ్తున్నారంటే మన పులిపంచ దగ్గర అక్కడ ఏమి ఉండదు. శనివారం ఆదివారం కంపల్సరిగా మీరు నిఘా పెట్టి అక్కడ పులిపంచ దగ్గర అలా ఎవరు కూడా వదిలేసి వెళ్ళకూడదని చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ప్రమాదం చోటు చేసుకుంది. లీ ఫార్మా లిమిటెడ్లోని గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొట్టాలి ఎట్లా చేస్తారా నుంచి కొట్టాలి ఎట్లా చేస్తారా నుంచి వీరేష్ బాబు బాబా నీకు ఫోన్ కట్ చేసిన అందుకే పంపిస్తున్నాను సార్ సరే అని కట్ చేసినాం మంటలు చూపించారు చూసి ఇంకా ఇక్కడ మంటలు వస్తారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆదివాసీ గిరిజనులతో కలిసి పోడియాత్ర నిర్వహించారు. ముందుగా పసారా గ్రామంలో ఉద్యమ నాయకుడు కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం లింగాల గ్రామానికి చేరుకుని పోడియాత్రలో భాగంగా గిరిజనులతో మాట్లాడి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనులపై కేసులు పెట్టడం ఫారెస్ట్ అధికారులకు అవసరమా అని ప్రశ్నించారు. మహిళలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులను నిలిపివేయాలని కోరారు. సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కు లేదంటూ హరితహారం పేరుతో కంచెలు నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసులపై కేసీఆర్ చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని, సాగు చేసుకున్న భూములకు పట్టాలు వచ్చే వరకు పోరాడతామని భరోసా కల్పించారు. Shut
పెట్టిన కేసులకు చేస్తున్న దాడులకు తట్టుకోలేక గిరిజనులు వలసల పోతున్నారు. మొన్న ఎక్కడో 22,250 ఎకరాలలో ఏ ప్రాంతం పాల్వాంచ అదే కదా ఆ ప్రాంతంలో 250 ఎకరాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాము, మా కడుపు కొట్టకండి అంటే వాళ్ళ మీద 40 మంది మీద కేసులు పెట్టారు. 2 ఏళ్ల నుంచి వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగే ఓపిక లేక ఆ గ్రామాలు వదిలేసి ఆ కుటుంబాలన్నీ వలసలు పోయాయి. సిగ్గు లేకుండా ఆ భూములలో కేసీఆర్ గారు వెళ్లి హరితహారం అని మొక్కలు నాటొచ్చాడు. ఇది మన ముఖ్యమంత్రి పనితీరు. అవసరమా ఇలాంటి ముఖ్యమంత్రి? ఎవరికి మేలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఎవరిని పట్టించుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి? సరిగ్గా 4 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెంలో వీళ్ళు ఆఫీసర్లు కందకాలు తవ్వుతే వాళ్ళ పొలాలను పోనివ్వకపోతే అక్కడ ఘర్షణ జరిగి ఒక నిరసన తెలియజెప్పడానికి ఒక రైతు ఒక పోడు రైతు పురుగుల మందు తాగాడు. కనీస కనికరం కూడా లేకుండా ఎందుకు అంతటి పని చేశాడు అన్న ఇంగిత. కడప జిల్లా సిద్ధవటం మండలం టక్కోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్ల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ భవనాలను శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఏకుల రాజేశ్వరి రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నీలకంఠం రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రభుత్వ అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రం అయితేమి, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అయితేమి, అలాగే బల్క్ మిల్క్ సెంటర్. ఎందుకంటే బల్క్ మిల్క్ సెంటర్ అంటే ఇంకా అతి ముఖ్యంగా మనకు పనికొస్తుంది అనమాట. గ్రామాల్లో ఆర్థికంగా ఎదగాలంటే మనకు పాడి పరిశ్రమ చాలా ఇంపార్టెంట్. ఆ పాడి పరిశ్రమను కూడా బాగా అభివృద్ధి చెందితే అవి పాలు కొనుగోలుదారులు కూడా ఇక్కడే పెట్టించి మన పల్లె ద్వారా నుంచి వాళ్ళకు ఒక రేటు ఫిక్స్ చేసేసి ఆ రేటు ద్వారా గవర్నమెంట్ ద్వారానే పేమెంట్ కూడా చేసేదానికి, ఎందుకంటే దళారుల మధ్యలో లేకుండా చేసేదానికి ఇవన్నీ కూడా మిల్క్ బల్క్ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే డిజిటల్ లైబ్రరీ, పిల్లలకు యూత్కు డిజిటల్ లైబ్రరీ కూడా ఇక్కడ మనం సమకూర్చడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి దాదాపు 1,50,00,000 రూపాయలతో మనం ఇక్కడ విలేజ్ సముదాయం ఈ యొక్క గ్రామ సచివాలయం స్థాపించడం జరిగింది. మనం ఇవన్నీ కూడా చూస్తే దాదాపు మన నియోజకవర్గంలో ప్రతి మండలం, ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామంలో కూడా ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. చాలా చోట్ల కంప్లీట్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ప్రజలకు అనుసంధానం చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. వీటి ద్వారా ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 4 నెలల కాలంలోనే 4 లక్షల మందిని గ్రామ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ల వ్యవస్థనైతేమి, సచివాలయ సిబ్బందిని అయితేమి మన ముందుంచి మనకున్న సమస్యలన్నీ కూడా ఒకే 5-6 నెలల్లో కంప్లీట్ చేయగలిగారంటే నిజంగా ఆషామాష కాదు. గత 50-60 సంవత్సరాల నుంచి తీర్చలేని పనులన్నీ కూడా ఈ 4-5 నెలల్లోనే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణం ఇవన్నీ కూడా నెరవేరినాయి. ముందు ఎక్కడికి పోయినా, ఏ గ్రామం పోయినా మాకు ఒక వృద్ధాప్య పింఛన్ రాలేదు, లేకంటే ఇంకొక సమస్య ఉంది, ఆ సమస్య ఉండేదని అని మా దృష్టికి వచ్చేది. ఉద్యోగాలు కావాలని చాలా మంది అడిగేవారు. ఈ రోజు ఎక్కడా సమస్య లేదు. అందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా బాగా ప్రజలు ముందున్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా మన గ్రామ సచివాలయంకి పోతే చాలు, వారు ఇమీడియట్లీ బాగా స్పందించి వారు ఇమీడియట్లీ ఆన్లైన్ చేసి ఇవి మన ముఖ్యమంత్రి గారి
దృష్టికి వెళ్ళి శాంక్షన్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఎవరు ప్రమేయం లేకుండా ప్రజల సమస్యలు నేరుగా గమనించిన మన ముఖ్యమంత్రి గారు వారి ఆశయాలకు అనుగుణంగా మనం తీర్చిదిద్దితే తప్పకుండా మన గ్రామ స్వరాజ్యం స్థాపించేట్టు అవుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పోతే మన గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ సచివాలయ సిబ్బందితో అయినా సర్పంచ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు. మా దృష్టికి వచ్చిన తప్పకుండా ఇవన్నీ కూడా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ప్రజలకు మేము భరోసా ఇస్తున్నాం. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక శక్తి అని, ఆ శక్తిని మనమందరం అలవర్చుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సర్వాయి పాపన్న సూచించిన మార్గాన్ని బలపరచాలని, సమైక్య రాష్ట్రంలో పాపన్న సేవలను గుర్తించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం పాపన్న గౌడ్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. వరంగల్ నగరంలోని గోపా భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొని ప్రసంగించారు. సర్దార్ పాపన్న సూచించిన సన్మార్గంలో గౌడ సోదరులందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని, కుటుంబ వ్యవస్థగా ఉండి ఆయన ఆశయాన్ని బలపరచాలని తెలిపారు. బహుజనుల కోసం పోరాటం చేసినటువంటి మన సర్దార్ 371వ జయంతి సందర్భంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సర్దార్ అనుకుంటూ మరి కార్యక్రమాన్ని అన్నమాట ఒక కార్పొరేట్ పక్కగా ఒక నిమిషం మాట్లాడాలని చెప్పి మంచి మంచి టికెట్ల కాడ కూడా బీసీలు బహుజనులు నా వెంట ఉన్నారు. నాకు ఎలా సర్దార్ సర్వాయి పాపన్న గారి 371 జయంతి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు, అనేక సంస్థలు వారి గొప్ప చరిత్రను మననం చేస్తూ రాబోయే తరాలకు వారిని స్ఫూర్తి ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో మా వరంగల్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ హాస్టల్లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు సోదరులు వేణుగోపాల్ గౌడ్ గారు, మా సోదరిమణి కోశాల పద్మ గారు, మా రాజలింగం గౌడ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా పాల్గొని వారి చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకోవడం కాకుండా మరి వారి కాంస్య విగ్రహాన్ని అంటర్ రోడ్లో ఏర్పాటు చేయాలి, వారి పేరు మీద ఒక జంక్షన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ అంటర్ రోడ్లో ఉన్నటువంటి జంక్షన్ను నామకరణం చేయిస్తాం. అదేవిధంగా కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో హెచ్పీ పెట్రోల్ బంక్ నిర్మాణానికి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ భూమినిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిరెడ్డి, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. तो फ्रेम हटोसा नहीं वो टंकार कोटे తీసుకో Alambar Oragalam ప్రొద్దుటూరు పట్టణంలో ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రైమ్ లొకాలిటీలో మరి సెల్ఫ్ ఇన్కమ్ జనరేషన్ చేసుకునే దాంట్లో భాగంగా ఈ యొక్క స్థలాన్ని
HPCL కంపెనీతో ఒక ఒప్పందం చేసుకొని ఇక్కడ పెట్రోల్ బంక్ స్థాపించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమ శంకుస్థాపనకి ఇవాళ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్స్, కౌన్సిలర్స్ అందరితో కూడా మరి ఈ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేనైతే ఎక్కడా చూడలే ఈ రకంగా మున్సిపాలిటీస్లో ఇన్కమ్ జనరేషన్లో భాగంగా జనరల్గా మాల్స్ కడతారు. బట్ ఉన్న తక్కువ 20-30 సెంట్ల స్థలాన్ని కూడా వినియోగించుకొని మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక మున్సిపాలిటీ ఇటువంటి వినూతనమైన ఆలోచనతో ముందుకొచ్చి దాదాపు సంవత్సరానికి 50 నుంచి 70 లక్షల రూపాయలు మినిమం ఇన్కమ్ మున్సిపాలిటీకి దీని నుంచి వస్తుంది. తద్వారా జనరల్ గ్రాంట్లో ఏదైతే మనం ప్రజల కోసం వ్యయం చేస్తా ఉన్నామో అది మరింత మనం ఎక్కువ వ్యయం ప్రజల కోసం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సుమారు 29 లక్షల రూపాయలు విలువ చేసే 1430 కిలోల భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ కూకటి వేళ్లతో వెంపెకలించే నిర్మూలన చర్యల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో నక్కపల్లి నుంచి మహారాష్ట్రకు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న ఒక లారీని పోలీసులు ఆపి పరిశీలించారు. పైన కొబ్బరికాయల బోండాలు, వాటి క్రింద భారీగా ఉన్న గంజాయి మూటలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. లారీని సీజ్ చేసి 3 నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై డీఎస్పీ భీమారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. వాసన చూస్తుందా? ముగ్గురు మొత్తం అందరికీ నమస్కారం. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ సార్ వచ్చిన నుంచి ఈ గాంజాయి రవాణా మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే అర్బన్ ఏరియాలో కూడా మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా కేసులు గాంజాయి కేసులు ఛేదించడం జరిగింది. అదే భాగంగా ఈ కేసు కూడా మా జిల్లా ఎస్పీ గారు వచ్చిన సమాచారం ఇది. సార్కు వచ్చిన సమాచారంపై వాహనాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో వాహనాలు విస్తృత తనిఖీ చేస్తున్న భాగంగా నిన్న మాకు ఒక వాహనం ఏపీ 31 TC 2499 ఈ వాహనం తనిఖీ చేయగా NH 216 మోర్తా బస్ షెల్టర్ వద్ద మా ఆఫీసర్స్ అంతా దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ రామలింగేశ్వరరావు గారు మరియు ఎస్ఐ మన టౌన్ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కలిసి వాహనం ఛేదించి దాన్ని చేసి వాహనం పట్టుకోవడం జరిగింది. ఈ వాహనంలో దీని ముందు కొబ్బరికాయలు టార్పాల్ అనేది కప్పబడింది. దాంట్లో చెక్ చేయగా ముందు పైనంతా కొబ్బరికాయలు ఉన్నాయి. మా వాళ్ళు కూడా ఇదే కొబ్బరికాయ లోడ్ అనుకున్నారు. అయినప్పుడు కూడా ఇది క్షుణ్ణంగా ఈ వాహనం పరిశీలించగా దాంట్లో ముందుగా ముద్దాయి A1 మోటపర్తి నాగరాజు, ఈయన గుడివాడ కృష్ణా జిల్లా. అదేవిధంగా A2 తిల్లారి వెంకటేశ్వరరావు, ఈయన కంసాలపల్లి గ్రామం మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా. అదేవిధంగా A3 భూపతి దుర్గాప్రసాద్, ఇది గుడివాడ మండలం కృష్ణా జిల్లా. ఈ ముగ్గురిని బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి, నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.
నంద్యాలలో వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, గందరగోళంగా మారిన మంత్రి సుచరిత పర్యటన. సింహాచలంలో లేగదూడల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, గో పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అవంతి శ్రీనివాస్. పోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం, లీ ఫార్మా గోదాంలో పెద్ద ఎత్తున మంటలు. ములుగు జిల్లా వైఎస్ షర్మిల పోడి యాత్ర, సాగు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడతామని గిరిజనులకు హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.